హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి యాక్షన్ జాంబీ ఫిల్మ్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2024లో నా ఫేవరెట్ కొరియన్ స్టార్ డాన్ లీ నటించినటువంటి బ్యాడ్ ల్యాండ్ హంటర్స్. ఒక సైంటిస్ట్ మరణం లేని మనుషుల్ని తయారు చేయాలనుకుంటే ఏం జరిగింది అనేదే మూవీ స్టోరీ. మూవీ అయితే డాన్ లీ ఫ్యాన్స్ అందరికీ నచ్చేలా ఉంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక సైంటిస్ట్ రకరకాల జంతువుల డిఎన్ఏలను తీసుకుని వాటితో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కొన ఊపిరితో బెడ్ మీద ఉన్న తన కూతురిని కాపాడుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో పోలీసులు అక్కడికి వెళ్లి సైంటిస్ట్ గీసును చూసి, నీ ప్రయోగాలు ఎక్కడితో ఆపేయి, ఇప్పటికే నువ్వు నీ ప్రయోగాల కోసం చాలా మంది మనుషుల్ని చంపేశావు, లొంగిపో, నీ కూతురిని కాపాడుకోలేవు, ఇంకా పిచ్చి ప్రయోగాలు ఆపు అని అంటారు. అయినా కూడా గీసు పోలీసులు మాట వినకుండా తన కూతురికి ఏదో ఇంజెక్షన్ వెయ్యబోతూ ఉండడంతో పోలీసులు గీసుని అరెస్ట్ చేయబోతూ ఉంటారు. అదే టైంలో ప్రపంచం మొత్తం భారీ భూకంపం వచ్చి బిల్డింగ్స్ అన్ని కూలిపోతాయి. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. అలా ప్రపంచం మొత్తం భారీ భూకంపం వచ్చిన తర్వాత చాలా కొద్ది మంది మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉంటారు. చాలా సంవత్సరాలుగా వర్షం కూడా పడకపోవడంతో చెట్లు కూడా లేకుండా, తాగడానికి శుద్ధమైన వాటర్ కూడా లేకుండా ఉంటుంది. నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక ముసలిని చూసిన జీవాన్ ఒక బాణంతో దాన్ని చంపాలి అనుకుంటాడు. కానీ ముసలి జీవాన్ని చూసి జీవాన్నే చంపడానికి మీదకి దూకి ఆల్మోస్ట్ తినేయబోతూ ఉండగా మన హీరో నమ్సాన్ వచ్చి ముసలిని చంపి జీవాన్ని చూసి దీన్ని సంచిలో వేసి తీసుకునిరా అని అంటాడు. జీవాన్ మరియు నమ్సాన్ ఇద్దరు భూకంపం టైంలో వారి ఫ్యామిలీస్ ని కోల్పోయిన అనాథలు. నమ్సాన్కి జీవన్ ఒక అసిస్టెంట్ లాగా ఉంటూ ఇద్దరు కలిసి ఇలా కనిపించిన జంతువుల్ని వేటాడుతూ ఉంటారు. మరోపక్క సునా అనే అమ్మాయి కూడా తన బామ్మతో కలిసి అదే ఏరియాలో ఉంటుంది. సునాకి డ్రాయింగ్ వేయడం ఇష్టం కావడంతో డ్రాయింగ్ గీస్తూ ఉంటుంది. సునా వాళ్ళ బామ్మ మాత్రం నేను మళ్ళీ నా జీవితంలో వర్షం పడడం చూడనేమో అని బాధపడుతూ ఉంటుంది. అక్కడ ప్రజలు మురికి నీటినే తాగుతూ వాటిని చాలా భద్రంగా భద్రపరుచుకుంటూ ఉంటారు. జీవన్ మరియు నమ్సాన్లు వారు వేటాడిన మొసల్ని తీసుకుని వెళ్లి మొక్కలుగా నరికి వారి ప్రాంతంలోని ప్రజలకి అమ్ముతూ ఉంటారు. అయితే డబ్బులకు మాత్రం కాదు, అప్పటికి డబ్బుకి విలువ పడిపోయి ఉంటుంది. దాంతో పాతకాలంలో లాగా వస్తు మార్పిడి పద్ధతి, అదే బార్టర్ సిస్టమ్ వచ్చి ఉంటుంది. అక్కడ వారు వారి దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువుని నమ్సాన్కి ఇచ్చి మాంసం తీసుకుని వెళుతూ ఉంటారు. ఒక మహిళ ఒళ్ళంతా బంగారంతో వచ్చి కొంత బంగారాన్ని ఇచ్చి మాంసం అడగ్గా నమ్సాన్ మాత్రం ఇప్పుడు దీనికి విలువ లేదు అని అంటాడు. కానీ ఆ మహిళ మాత్రం మళ్ళీ పాత రోజులు వస్తే దీనికి విలువ ఎంత ఉంటుందో తెలుసా అంటూ ఉంటుంది. ఆ బంగారం మహిళ నమ్సాన్ని ఇష్టపడుతూ ఉంటుంది, కానీ నమ్సాన్ అస్సలు పట్టించుకోడు. అదే టైంలో అక్కడికి సునా మరియు సునా బామ్మ వస్తారు. నమ్సాన్ సునాని తన సొంత కూతురులాగా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే భూకంపం టైంలో తన కూతురు చనిపోయి ఉంటుంది. అందుకే సునాలో తన కూతుర్ని చూసుకుంటూ వారికి సపోర్ట్ గా ఉంటాడు. అయితే నమ్సాన్ అసిస్టెంట్ జీవాన్ మాత్రం సునాని లవ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక గ్యాంగ్ అక్కడికి వచ్చి సునాని చూసి మంచి ఏజ్ లో ఉంది, ఈ ఏజ్ అమ్మాయిలకి మంచి డిమాండ్ ఉంది అంటూ సునాని లాక్కుని వెళ్లబోతూ ఉండగా వెంటనే నమ్సాన్ వెళ్లి వాళ్ళని బాగా కొడతాడు. దాంతో ఆ గ్యాంగ్ నమ్సాన్ ని చూసి మేం టైగర్ గ్యాంగ్ అని అంటారు. అది విన్న నమ్సాన్ ఆ టైగర్ గాడు ఇంకా బ్రతికే ఉన్నాడా, ఇంకొకసారి ఈ ఏరియాకి వస్తే చంపేస్తానని వాడికి చెప్పు అని అంటాడు. అది విన్న ఆ గ్యాంగ్ ఇంతకీ నీ పేరేమిటి అని అంటారు. నా పేరు నమ్సాన్ అని అంటాడు. అది విన్న ఆ రౌడీ గ్యాంగ్ నమ్సాన్ అంటే నువ్వేనా అని భయపడిపోతూ అక్కడి నుంచి పారిపోతాడు. వారిలో ఒకటి దగ్గర బాగా క్లీన్ గా ఉన్న వాటర్ బాటిల్ ని చూసిన నమ్సాన్ ఈ వాటర్ ఎక్కడది అని అనగా కొంత దూరంలో ఒక అపార్ట్మెంట్ ఉంది, ఆ అపార్ట్మెంట్ లో వాటర్ దొంగలించాం, అక్కడ క్లీన్ వాటర్ ఉంది అని చెప్పి పారిపోతాడు ఆ రౌడీ. ఆ తర్వాత రోజు ఒక మహిళ ఒక గ్యాంగ్ తో ఆ ఏరియాకి వెళ్లి సునాని చూసి ఇక్కడికి కొంత దూరంలో సురక్షితమైన ప్రాంతం ఉంది, అక్కడ క్లీన్ వాటర్ తో పాటు అన్ని సదుపాయాలు ఉన్నాయి, మేము బయట ఉన్న టీనేజ్ పిల్లల్ని తీసుకుని వెళ్లి మా ప్రాంతంలో ఉండడానికి అనుమతిస్తూ ఉంటాం, ఎందుకంటే వారి ద్వారానే మనుషుల జాతి వృద్ధి చెందుతుంది, టీనేజ్ పిల్లలతో పాటు వారి ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్తాం, ఉండడానికి ఇల్లు, చదువు, ఆహారం అన్ని మేమే కల్పిస్తాం, మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్లాలనుకుంటున్నాం అని అనగా సునా మాత్రం మాతో పాటు నమ్సాన్ మరియు జీవాన్లు కూడా రావచ్చా, వాళ్ళు మాకు ఫ్యామిలీతో సమానం అని అంటుంది. కానీ ఆ మహిళ మాత్రం లేదు, కేవలం సొంత ఫ్యామిలీ
ఫ్యామిలీ మాత్రమే మీతో పాటు ఎలవ్ చేస్తామని అనడంతో ఇంక చేసేది ఏమీ లేక అయిష్టంగానే సునా మరియు సునా బామ్మ నంసాన్ మరియు జీవన్ని వదిలి వారితో పాటు వెళ్లిపోతారు. సునా వెళ్లిపోయిన తర్వాత బాధలో ఉన్న జీవన్ నంసాన్ని చూసి, నువ్వు ఆ గోల్డ్ ఆంటీని పెళ్లి చేసుకుని నన్ను దత్తత తీసుకో, మనం ఒక ఫ్యామిలీ అవుతాం, అప్పుడు మనం కూడా ఆ అపార్ట్మెంట్ కి వెళ్లిపోవచ్చు అంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి టైంలో ఇద్దరు కలిసి వేటకు వెళ్తారు. మరో పక్క ఆ లేడీ సునా లాగానే చాలా మందిని వారి ఫ్యామిలీతో పాటు తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్లే టైంలోనే సునాకి లీ అనే మరొక టీనేజ్ అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. కొంత దూరం నడిచిన తర్వాత సునా బామ్మ కాలు నొప్పితో నేను ఇంకా నడవలేను అని అంటుంది. దాంతో వారిని తీసుకువెళ్తున్న మహిళ సునా బామ్మని ఇంకా మరొక ముసలి వ్యక్తిని చూసి, అయితే మీరు ఇక్కడికి దగ్గరలో ఉన్న మా మెడికల్ క్యాంప్ లో నైట్ స్టే చెయ్యండి, మేము అపార్ట్మెంట్ కి వెళ్లిపోయిన తర్వాత రేపు మార్నింగ్ మీకోసం మరొక వెహికల్ వస్తుంది అని చెప్పి తన గ్యాంగ్ లోని ఇద్దరు వ్యక్తుల్ని చూసి, వీరిని మెడికల్ క్యాంప్ కి తీసుకుని వెళ్ళండి, మిగిలిన అందరూ నా వెనకే నడవండి అని అంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ మహిళ అందరినీ వ్యాన్ లోకి ఎక్కిస్తుంది. అది చూసిన సునా దగ్గరలో వ్యాన్ ఉన్నా ఎందుకు బామ్మని మెడికల్ క్యాంప్ కి పంపించారు అని అనుమానిస్తుంది. మరో పక్క ఆ మహిళ మనుషులు సునా బామ్మని మరో ముసలి వ్యక్తిని మెడికల్ క్యాంప్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నామని అబద్ధం చెప్పి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి చంపేస్తారు. సరిగ్గా అక్కడే వేటకి వెళ్లిన జీవన్ మరియు నంసాన్లు బామ్మని చంపడం చూసి వారిద్దరి మీద అటాక్ చేస్తారు. అతి కష్టం మీద ఆ ఇద్దరిని పొడి చేస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఇద్దరిని పొడిచినా సరే మళ్ళీ వాళ్ళు చావకుండా తిరిగి జాంబీస్ లాగా లేచి నంసాన్ని చంపడానికి అటాక్ చేస్తారు. అదే టైంలో ఈన్హు అనే ఒక మహిళ అక్కడికి వచ్చి వారిద్దరు తలల్ని నరికి బాడీ నుంచి వేరు చేసి, వీరు సాధారణమైన మనుషులు కారు, నువ్వు ఎంత చంపినా చావరు, తలని శరీరం నుంచి వేరు చెయ్యాలి, అప్పుడే చస్తారు అని అంటుంది. ఆ వెంటనే నంసాన్ సునా బామ్మకి అంత్యక్రియలు చేస్తాడు. ఈన్హు నంసాన్ని చూసి, నాకు నీ సహాయం కావాలి, ఆ అపార్ట్మెంట్ లో ఉన్న జనంతో పాటు అక్కడే ఉన్న నా ఆర్మీ అధికారులను కూడా కాపాడాలి, నేను ఒక ఎయిర్ ఫోర్స్ అధికారిని అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. భూకంపం వచ్చిన తర్వాత ఈన్హు తన టీంతో కలిసి హెలికాప్టర్ లో తిరుగుతూ ఎక్కడైనా మనుషులు బ్రతికి ఉన్నారా అని వెతుకుతూ ఉండగా వారికి ఒక అపార్ట్మెంట్ దగ్గర కొంతమంది మనుషులు కనిపిస్తారు. అంతేకాకుండా అక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నట్లు కూడా తెలియడంతో ఈన్హు అండ్ టీం అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాన్ని రిపేర్ చేస్తూ ఉండగా మనకు మూవీ స్టార్టింగ్ లో కనిపించిన సైంటిస్ట్ గీసు ఒక సూట్ కేసులో ఆ ప్రాంతానికి వెళ్తాడు. ఆ సూట్ కేసులో ఏముందో మీకు తర్వాత తెలుస్తుంది. గీసు ఒక డాక్టర్ కావడంతో ఆ ప్రాంతంలోని వారికి ఉపయోగపడతాడు అని గీసుని ఆ అపార్ట్మెంట్ లోనే ఉండనిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈన్హు వెళ్లి డాక్టర్ గీసుని చూసి, నీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన పిల్లలు ఎవరో తిరిగి వారి ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళలేదంట, ఆ పిల్లలు ఎక్కడ, అసలేం చేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆల్రెడీ ఈన్హు టీంలోని ఆఫీసర్స్ కొంతమంది డాక్టర్ గీసుతో చేతులు కలిపి ఉంటారు. క్యూన్ అనే అధికారి ఈన్హుని చూసి, ఈ ప్రపంచం ఇకపై ఇంతకు ముందులాగా ఉండదు, ఆహారం నీరు కూడా సమృద్ధిగా దొరకదు, అందుకే డాక్టర్ గీసు మనుషుల డిఎన్ఏలో మార్పులు చేసి సరికొత్త మనుషుల్ని సృష్టించాలనుకుంటున్నాడు. ఆ సరికొత్త మనిషి తక్కువ ఆహారం తక్కువ నీరు తీసుకుని ఎక్కువ కాలం బ్రతకగలడు, అంతేకాదు ఆ మనిషిని చంపడం కూడా కష్టం అంటూ తన టీంలోని ఒక అధికారిని గన్నుతో కాల్చగా ఆ వ్యక్తి బుల్లెట్ తగిలినా కూడా లేచి నిల్చుంటాడు. క్యూన్ వెంటనే ఈన్హుని చూసి, నువ్వు కూడా మాతో పాటు డాక్టర్ గీసు పరిశోధనలకి హెల్ప్ చెయ్యి, నువ్వు కూడా మాలాగా అవ్వవచ్చు అని అనగా ఈన్హు అందుకు ఒప్పుకోదు. దాంతో వారి మధ్య ఫైట్ జరగ్గా ఈన్హు అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అలా ఈన్హు జరిగింది మొత్తం చెప్తుంది. నామ్సాన్ మాత్రం నేను ఖచ్చితంగా సునాని కాపాడడానికి వస్తాను అని అంటాడు. మరోపక్క ఆ మహిళ అందరినీ అపార్ట్మెంట్ దగ్గరకి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ గీసు ఆ అపార్ట్మెంట్ మొత్తానికి ఒక హెడ్ లాగా తయారై ఉంటాడు. గీసు అక్కడికి వచ్చిన అందరినీ చూసి, ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, పెద్దవారు అందరూ మొదటి అంతస్తులో మీకు కేటాయించిన ఫ్లాట్స్ లో ఉంటూ మీకు అప్పజెప్పిన పనులు చేస్తూ ఉండాలి, స్టూడెంట్స్ అందరూ 8th ఫ్లోర్ లో ఉంటూ అక్కడే చదువుకోవాలి, కేవలం మేము మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరు మీ పిల్లల్ని చూడగలరు, పైన స్టూడెంట్స్ బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే వారు తెచ్చుకున్న మార్క్స్ ని బట్టి మీకు ఇక్కడ వసతులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కొత్తగా వచ్చిన అందరికీ డ్రింకింగ్ వాటర్ ని ఇస్తారు. దాంతో క్లీన్ వాటర్ తాగి చాలా కాలం అవడంతో అందరూ వాటర్ తాగుతారు. కానీ సునా మాత్రం తన బామ్మ గురించి ఆలోచిస్తూ వాటర్ బాటిల్ తీసుకుని తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. మరోపక్క ఈన్హు నామ్సాన్ని చూసి, నా టీంలోని కొంతమంది అధికారులు వాళ్ళ ప్రయోగాలకి వ్యతిరేకంగా ఉన్నారు అని వారిని అండర్ గ్రౌండ్ లో బంధించారు, మనం వెళ్లి మొదట వారిని కాపాడితే వారు కూడా మనతో కలిసి అక్కడ జనాన్ని కాపాడతారు అని అంటుంది. అదే టైంలో ఆ ప్లేస్ లో 2 రౌడీ గ్యాంగులు కొట్టుకుంటూ ఉండగా నామ్సాన్ వెళ్లి ఆ 2 గ్యాంగ్స్ ని కొట్టి టైగర్ అనే వాడిని పట్టుకుని, మొన్న నీ గ్యాంగ్ కి చెందిన
చెందిన వాడి దగ్గర క్లీన్ వాటర్ చూశాను, అది ఎక్కడిది అని అడుగుతాడు. అది విన్న టైగర్ దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ లో టీనేజ్ పిల్లల్ని అప్పచెప్తే వాళ్ళు మాకు బదులుగా డ్రింకింగ్ వాటర్ ఇస్తారు అని చెప్తాడు. మరోపక్క అపార్ట్మెంట్ దగ్గర పెద్దవారు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లో నీటిని శుద్ధి చేసే ప్లాంట్ లో వర్కర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అపార్ట్మెంట్ లోని టీచర్ లీ మరియు సునాలను 8th ఫ్లోర్ లో ఉన్న మిగిలిన స్టూడెంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. లీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సునా మాత్రం అక్కడ స్టూడెంట్స్ అందరూ ఎటువంటి ఎమోషన్ లేకుండా ఉండడం, ఇంకా వారందరికీ చెవి దగ్గర ఉన్న గాయాల్ని చూసి ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనుమానాస్పదంగా ఉంటుంది. అదే టైంలో డాక్టర్ గీసు క్లాస్కి వచ్చి మీరందరూ నా పరిశోధనలకి హెల్ప్ చేస్తే నేను మంచి సమాజాన్ని సృష్టిస్తాను అని అంటాడు. అది విన్న స్టూడెంట్ లీ నేను మీ ఎక్స్పెరిమెంట్స్ కి హెల్ప్ చేస్తాను అని అంటుంది. దాంతో గీసు అయితే క్లాస్ అయిన తర్వాత నా ల్యాబ్ కి రా అంటాడు. ఆ వెంటనే సునా మాత్రం డాక్టర్ గీసును చూసి నా బామ్మ ఎక్కడా అని అనగా గీసు వెంటనే ఆమె ఆల్రెడీ అపార్ట్మెంట్ కి వచ్చింది, కానీ ఆమె ఆరోగ్యం బాగోలేదు, నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను, కోలుకున్న తర్వాత వచ్చి నిన్ను కలుస్తుంది అని ఒక వాటర్ బాటిల్ ఇచ్చి దీన్ని తాగు అని అంటాడు. సునా ఆ వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయగా డాక్టర్ గీసు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే సునా మాత్రం వాటర్ తాగకుండా మళ్ళీ బాటిల్ క్యాప్ పెట్టి పక్కన పెట్టేస్తుంది. అదే టైంలో క్యూన్ డాక్టర్ గీసును చూసి నిన్న ఆ ముసలమ్మతో పాటు వెళ్ళిన మన అధికారులు ఇద్దరు తిరిగి రాలేదు అని అంటాడు. డాక్టర్ గీసు మాత్రం నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళకేమీ అవ్వదు, వాళ్ళు సాధారణ మనుషులు కాదు అని అంటాడు. క్యూన్ ఒక ఇంజెక్షన్ ని తన బాడీలోకి వేసుకుని డాక్టర్ గీసును చూసి ఇంకా ఎంతకాలం ఇలా ఇంజెక్షన్స్ వేసుకోవాలి, త్వరగా ఏదో ఒకటి చెయ్యి, బయట టీనేజ్ పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది అని అంటాడు. డాక్టర్ గీసు మాత్రం నేను ఆ పనిలోనే ఉన్నాను, టెన్షన్ పడకు, త్వరలోనే మనకి ఇంజెక్షన్ అవసరం లేకుండా చేస్తా అని అంటాడు. డాక్టర్ గీసు మీద అనుమానంతో ఉన్న సునా రాత్రి టైంలో పడుకోకుండా సీక్రెట్ గా డాక్టర్ గీసు ల్యాబ్ లోకి వెళ్తుంది. అదే టైంలో ఫస్ట్ ఫ్లోర్ లో స్టూడెంట్ లీ పేరెంట్స్ లీని చూడాలి అని గొడవ చేస్తూ ఉండడంతో డాక్టర్ గీసు వెళ్లి నీ కూతుర్ని చూపిస్తాను అని చెప్పి వారిని తన ల్యాబ్ లోకి తీసుకుని వస్తూ ఉంటాడు. అదే టైంలో సునా కూడా ల్యాబ్ లోకి వెళ్లి డాక్టర్ గీసు బుక్స్ ని చూసి గీసు స్టూడెంట్స్ ని తన ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడుకుంటున్నాడు అని అర్థం చేసుకుని వెంటనే పక్క రూమ్ లోకి వెళ్ళగా అక్కడ లీని బెడ్ మీద బంధించి తన బాడీలో నుంచి ఏదో ఫ్లూయిడ్ ని బయటికి తీస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉండగానే డాక్టర్ గీసు లీ పేరెంట్స్ ని ల్యాబ్ లోకి తీసుకుని వస్తూ ఉండడంతో సునా అదే రూమ్ లో పక్కకు వెళ్లి దాక్కుంటుంది. లీ పేరెంట్స్ బెడ్ మీద ఉన్న లీని చూసి ఏడుస్తూ ఉండడంతో డాక్టర్ గీసు వారిని చూసి మీ కూతురు సేఫ్ గానే ఉంది, నేను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యలేదు, కావాలంటే నా కూతుర్ని చూడండి అని ఒక గాజు బాక్స్ ని చూపిస్తాడు. దానిలో డాక్టర్ గీసు కూతురి సగం శరీరం ఉండి ఎటువంటి చలనం లేకుండా ఉంటుంది, కానీ ఆమె గుండె మాత్రం కొట్టుకుంటూ ఉంటుంది. అది చూపించిన గీసు నేను మరణమే లేకుండా చేయగలను, నా కూతుర్ని అలాగే కాపాడుతున్నాను, ఏడవకండి అని అంటాడు. లీ పేరెంట్స్ మాత్రం లీని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోవడానికి ట్రై చేస్తారు. దాంతో లీ అక్కడికక్కడే చనిపోతుంది. అది చూసిన గీసు వద్దు అంటున్నా నా ఎక్స్పెరిమెంట్ మధ్యలో వేలు పెట్టి లీ చనిపోయేలాగా చేశారు అని కోపంతో లీ పేరెంట్స్ ని పొడిచి పొడిచి చంపేస్తాడు. ఆ వెంటనే ఆ రూమ్ లో ఉన్న సునాని చూసి సరైన ప్లేస్ లోనే ఉన్నావు, నెక్స్ట్ నిన్నే వాడుకోబోతున్నాను అని బెడ్డికి కట్టేస్తాడు. డాక్టర్ గీసు సునాని చూసి నీ వయసు పిల్లలలో పిట్యూటరీ గ్లాండ్ లో ఒక కెమికల్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది, దాన్ని బయటికి తీసి దాన్ని నా ప్రయోగానికి వాడుకోబోతున్నాను, మీరిక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు తాగుతున్న వాటర్ లో ఒక కెమికల్ ఉంది, అది మీ బాడీలోని ఆ కెమికల్ తో మిక్స్ అయ్యి నాకు ఉపయోగపడేలాగా తయారవుతుంది అని తన ప్రాసెస్ ని మొదలు పెడతాడు. అదే టైంలో నామ్సాన్ అండ్ గ్యాంగ్ అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకుని అటాక్ చేయడం మొదలు పెడతారు. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఆర్మీ అధికారులన్నీ విడిపించాలి అని గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తారు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆల్రెడీ గీసు వారందరినీ విచిత్రమైన జాంబీస్ లాగా తయారు చేసి ఉండడంతో వారు నామ్సాన్ అండ్ గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు. అతి కష్టం మీద వారందరినీ చంపి బయటపడతారు. ఆ వెంటనే డాక్టర్ గీసు సెక్యూరిటీ అధికారులకి నామ్సాన్ గ్యాంగ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ ఫైట్ లోనే క్యూన్ ఇన్హూని పొడిచి పక్కన పడయ్యగా నామ్సాన్ క్యూన్ తల నరికి బాడీ నుంచి వేరు చేస్తాడు. డాక్టర్ గీసు మనుషులందరూ చనిపోతున్నారని తెలిసి డాక్టర్ గీసు వెంటనే తన కూతురు ఉన్న గాజు బాక్స్ ని ఒక సూట్ కేసులో పెట్టుకుని పారిపోవాలని ఫిక్స్ అయ్యి వెళ్లే ముందు సునా బాడీ నుంచి తీసిన ఆ ఫ్లూయిడ్ ని తన బాడీకి ఇంజెక్షన్ చేసుకుంటాడు. అయితే అది వేసుకున్న తర్వాత డాక్టర్ గీసుకి పెయిన్ ఎక్కువ అవుతుంది. సునా డాక్టర్ గీసును చూసి నువ్విచ్చిన వాటర్ నేను ఒక్క బొట్టు కూడా తాగలేదు అని నవ్వుతుంది. దాంతో తన కూతుర్ని ఒక సూట్ కేసులో పెట్టుకుని వెళ్లిపోతూ ఉండగా జీవన్ వెళ్లి సునాని కాపాడి బిల్డింగ్ నుంచి బయటికి తీసుకుని వస్తాడు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న పేరెంట్స్ అందరూ డాక్టర్ గీసుని ఆపి మా పిల్లల్ని
ఎందుకు అలా చేశావంటూ గొడవ పడడంతో డాక్టర్ గీసు ఒక గన్ను తీసుకుని విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్లు ఊగిపోతూ గన్ ఫైరింగ్ చేయడం మొదలు పెడతాడు. పేరెంట్స్ అందరూ భయంతో గోడ వెనక్కి వెళ్లి దాక్కుంటారు. అయితే డాక్టర్ గీసు అలా కాల్పులు జరిపినప్పుడే కొన్ని బుల్లెట్స్ వెళ్లి తన కూతురు ఉన్న సూట్ కేసు తగలడంతో దానిలో ఉన్న తన కూతురు చనిపోతుంది. దాంతో డాక్టర్ గీసు కోపంతో సునాని చంపేయాలి అని ట్రై చేయగా నామ్సాన్ గీసుని చంపేస్తాడు. పేరెంట్స్ అందరూ వారి పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతారు. ఆ ప్రాంతంలో వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. సునా కూడా నామ్సాన్ మరియు జీవాన్లతో కలిసి వేటకి వెళ్లడం మొదలు పెడుతుంది. ఆ గోల్డ్ లేడీ మాత్రం నామ్సాన్ని లవ్ చేస్తూ ఉంటుంది. అక్కడతో మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.